హలో అండి. నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఇన్‌స్టంట్‌గా పెట్టుకునే మామిడికాయ పచ్చడిని చూపిస్తానండి. ఇది మనకి సీజన్‌లో మామిడికాయలు రాగానే ఇలా 2, 3 కాయలతో పెట్టుకున్నామంటే పచ్చడి కాయలు వచ్చే లోపల ఇది ఒక 1 మంత్ వరకైతే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఆవకాయని మే నెల ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో పెడతారండి. అలా పెట్టుకునే లోపు ఇలా 1, 2 కాయలతో చేసుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్‌లో వచ్చే కాయలతో పచ్చడి పెడితే పచ్చడి నిలవ ఉండదండి. ఒక నెల వరకే నిలవ ఉంటుంది. కాయలు ఎక్కువ ముదరవు కాబట్టి. మామిడికాయలు రాగానే ఇన్‌స్టంట్‌గా ఇలా పచ్చడి పట్టుకునే అలవాటు మీలో కూడా ఎంతమందికి ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మామిడికాయలని తీసుకొచ్చిన తర్వాత ఒక అరగంట పాటైనా నీళ్ళల్లో వేసి ఉంచండి. తర్వాత మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆరబెట్టేసుకోండి. తడంతా ఒక క్లాత్‌తో తుడిచేసి ఇలా మామిడికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సైజ్ అన్నది మీ ఇష్టం అండి. మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కోసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటైనా. ఇంకా ఏమైనా మామిడికాయల్లో చెమ్మన్నది ఉంటుందండి. ఆ చెమ్మంతా పోయే వరకు కూడా ఆరబెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల పచ్చడి అన్నది నిలవ ఉంటుందండి. ముక్కలు ఆరిన తర్వాత కొలుసుకోవటానికి ఇలా గిన్నె కానీ ఏదైనా కప్పు కానీ తీసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. మనం ఏదైతే తీసుకుంటామో దాంతో 4 గిన్నెలు అయ్యేటట్లయితే కొలుసుకోండి కాయల్ని. ఇలా గిన్నెతో 4 గిన్నెలు కొలత అయ్యేలా తీసుకుంటే ఉప్పు, కారం వేయటానికి కరెక్ట్‌గా ఉంటుందండి. ఇలా కొలుసుకొని 4 గిన్నెలు తీసుకున్నాను ఇక్కడ నేను. కొంచెం పచ్చడి అయినా సరే ఉప్పు, కారం అన్నది కరెక్ట్‌గా ఉంటే పాడవకుండా ఉంటుందండి. ఇక్కడ ఏ గిన్నెతో తీసుకున్నానో అదే గిన్నెతో ఒక గిన్నెడు కారాన్ని కూడా తీసుకుంటున్నాను. ఈ కారం ఇంట్లో పట్టించిందేనండి. అదే కప్పుతో హాఫ్ కప్పు ఉప్పును కూడా తీసుకుంటున్నాను. ఈ ఉప్పు కల్లుప్పండి. ఎండపెట్టేసి మిక్సీ పట్టుకున్నది. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కల్లుప్పుని వాడితేనే బాగుంటుంది. పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. అదే కప్పుతో ఒక అరకప్పు ఆవు పిండిని కూడా తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆవాల్ని కొంచెం వేడి చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక అర స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు చేతికి కానీ, గిన్నెకి కానీ, గరిటెకి కానీ ఎక్కడా తడి లేకుండా చూసుకోండి. తడి తగిలిందంటే మళ్ళీ పాడైపోతుంది పచ్చడి. అదే గిన్నెతో 1.5 కప్పుల ఆయిల్ అండి. 1.5 కప్పులు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మళ్ళీ వేసుకునే అవసరం కూడా రాదు. పచ్చడికి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం పైన తేలుతూ ఉండాలండి. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను గానుగలో పట్టించిన నూనె, పల్లి నూనె తీసుకున్నాను. పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేలా కలుపుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువైనా సరే నెక్స్ట్ డే అయినా ఆయిల్ కలుపుకోవచ్చండి. ఏం పర్వాలేదు. ఇక్కడ ఆయిల్ 1½ కప్పు తీసుకున్నామంటే 4 కప్పుల ముక్కలకి పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుందండి. మళ్ళీ ఆయిల్ కలపాల్సిన అవసరం కూడా రాదు. ఆయిలు మనకి ఇప్పుడు సరిపోనట్లే ఉంటుందండి. నెక్స్ట్ డేకి ముక్క కొంచెం మెత్తబడి మనకి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది ముక్క ఊరిన తర్వాత. నెక్స్ట్ డేకి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ తక్కువైనా నెక్స్ట్ డే కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మామిడికాయలు కొలిసిన కప్పుతోనే. కొన్ని వెల్లుల్లిపాయలని డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు అయితే కొంచెం దంచి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందా అలా వేసుకోవటం వల్ల. ఇలా మామిడికాయ పచ్చడిలో ఊరిన తర్వాత వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయకి అయితే కొలత అయితే ఏమీ లేదండి. మీకు ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్ని వేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1 డే పాటు పచ్చడిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ డేకి పచ్చడి ఊరి ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది. ఎప్పుడైనా సరే పచ్చడికి ఆయిల్ ఇలా పైన తేలుతూ ఉండాలండి. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని నాకు ఇక్కడ ఉప్పు కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇంకా ఏమీ కలపాల్సిన పని అయితే లేదు. దీన్ని ఒక బాటిల్లోకి ఏదైనా గాజు బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకైతే పాడవకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుందండి. అందులో
కొత్త పచ్చడి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. ఉప్పు కారం అన్నది కొలత కరెక్ట్గా తెలిస్తే ఇలా ఎన్ని కేజీలు పచ్చడైనా ఇదే ప్రాసెస్తో పట్టొచ్చండి. అంత ఈజీగా చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా పట్టగలరండి ఈ ఒక్క కొలత అన్నది తెలిస్తే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.